హలో సార్. హాయ్. మీ పేరు? సాగర్. ఏం చేస్తూ ఉంటారు? నేను టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మంతని మండలి. సార్, కేటీఆర్ గారి లీడర్షిప్ ఎలా ఉందండి తెలంగాణలో? తెలంగాణలో ఎక్సలెంట్గా ఉన్నది. కేటీఆర్ గారిది యువతకి చాలా తోడ్పాటుగా ఉంటూ యువతని ఉత్సాహం పరచడానికి ఈ తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారే. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చిన్నప్పటి నుంచి ఉద్యమ టైంలో నుండి నా డిగ్రీ ఏదైతే ఉందో అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కేటీఆర్ గారిని చూస్తూ ఆయన అడుగుజాడల్లోనే యువత కోసం పాటుపడే యువ నాయకునిగా ఎదగాలనే ఆశయంతో నేను ఈరోజు యూత్ మండల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ కేటీఆర్ గారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అండ్ సార్, ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ నెక్స్ట్ సీఎం కేటీఆర్ ఉంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ సీఎం కేటీఆర్ గారు ఉన్నట్టయితే తెలంగాణ నిజంగా చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇప్పటి వరకు చూసినట్టు దానికైతే ఇంకా యువతలో చాలా ప్రోత్సాహం వస్తుంది. యువత తన వెంట ఉంటూ తెలంగాణకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉంటుంది అని నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఓకే, తెలంగాణ ఎలా డెవలప్ అయింది అనుకుంటున్నారు సార్? తెలంగాణ అనేది డెవలపింగ్ అంటే ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చినాకనే అది కూడా తెలంగాణ రాష్ట్రం కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే అభివృద్ధి చెందిందని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న చూసినట్టయితే ఆసరా పెన్షన్లు మరొక 1000 రూపాయలు పెంచినట్టు కానీ లేకపోతే దళిత బంధు ఇస్తున్నట్టు ఇవన్నీ జనాలు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ చాలా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. సార్, ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుంది? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఇలా దేశం ప్రపంచం కూడా గర్వించదగ్గ దిశలో ఇలా తెలంగాణ ఆర్థిక విధానం అయితేనేమి ఏ విలువలు తీసుకున్నా పారిశ్రామిక రంగం సేవల రంగం ఏ విధంగా తీసుకున్నా ఇలా తెలంగాణలో ముందంజలో ఉంది. మరి ఆనాడు 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చి ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ విధానం ముందుకు పోతుంది. మీరు అన్నట్టు మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అది చాలా సంతోషదాయకం. తదుపరి దాని టైం వచ్చినప్పుడు తప్పకుండా కేటీఆర్ గారు అవుతారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నేత, వారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిన వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు. ఎందుకంటే వారు ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఆనాడు తెలంగాణ కోసం వారు అమెరికాలో ఉన్నా కూడా నా తెలంగాణ కోసం నేను పోరాడాలి, నా తెలంగాణ వెనుకబడతానని ముందుకు పోవాలని ఒక గొప్ప విజన్తో వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో మరి తండ్రి దగ్గ తనయుడిగా వారు కూడా వారి యొక్క మేధాశక్తిని వారి యొక్క అనుభవాన్ని ఉద్దేశించి ఇలా తీసుకున్నట్లయితే మీరు బాగా గమనించండి. ఈరోజు తెలంగాణ వస్తే వెనుకబడుతుంది అంధకారం అన్నారు, కానీ ఈరోజు తీసుకుంటే సేవా రంగం అండి. ఇలా సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఇలా బెంగళూరు అయితేనేమి ఇలా దక్షిణాది రాష్ట్రాలతో ఉత్తరాదితో పోటీపడి మరి ఇలా గుజరాత్ ఇలా బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు భారతదేశంలో 2వ స్థానంలో ఉంది ఐటీ రంగంలో. ఇలా తెలంగాణ అంటే ఆ కేటీఆర్ గారి యొక్క దూరదృష్టి అయితేనేమి వారి యొక్క పరిచయాలు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ ముఖ్యంగా ఒక ఐటీ రంగమైన అభివృద్ధి జరగాలంటే ఇక్కడ రక్షణ రంగం ముఖ్యమండి. శాంతి భద్రతలు అయితేనేమి మౌలిక సదుపాయాల కల్పన ఇలా టీఎస్ ఐపాస్ ఇలా మనం గమనించినట్లయితే మరి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఇదేదో చాలామంది అంటారు కేసీఆర్ గారు కొడుకు కాకుండా ఇట్లా అవునా అని. కానీ ఒకటే చెప్తున్నా, మేధాశక్తి ఉంటే ఇలా కేసీఆర్ గారి పేరు చెప్పినాడు కూడా కేటీఆర్ గారు ముందుకు పోలే. ఎందుకంటే కేటీఆర్ గారికి కేసీఆర్ అంటే లెజెండ్ అండి. ఇలా అదేవిధంగా కేటీఆర్ కూడా వారి యొక్క స్వశక్తితోని వారి యొక్క విధానంతో వారి యొక్క అనుభవంతో వారి నాలెడ్జ్తోని పోరాట పడిమతోని ఇలా నాయిగా ఎదిగారు తప్ప ఎవరి పేరు వాడలేదండి. అది ఎందుకంటే దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు టీఎస్ ఐపాస్ ఇలా భారతదేశంలో సింగిల్ విండో విధానం ద్వారా సెల్ఫ్ సర్టిఫికేట్ సిస్టమ్ అయితేనేమి ఇలా టీ వర్క్స్ అయితేనేమి ఇలా గ్లోబల్ లింకర్ అయితేనేమి అంటే ఒక సాఫ్ట్వేర్ రంగాలను ఇలా భారతదేశంలోని ప్రపంచంలో ఉన్న ఆ సంస్థలను ఈ తెలంగాణకు అనుసంధానం చేయడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందో వారి యొక్క అది ఎట్లా సాధ్యమైందంటే వారి మేధాశక్తితోని వారి సొంత పోరాట పనిమతోనే సాధ్యమైంది. కాబట్టి ఒక గొప్ప విజన్ నాయకుడు ఒక సాఫ్ట్వేరే కాదండి, ఇలా ఏ రంగమైనా ఇలా అన్ని రంగాలను అన్ని చూసిన వ్యక్తి ఇలా కేటీఆర్ గారు. కాబట్టి కేటీఆర్ గారు తప్పకుండా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రపంచ పటంలో తెలంగాణ కీర్తిని ఘనంగా చాటి చెప్పే శక్తి ఇలా కేటీఆర్తో సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తూ ఈరోజు మరి వారి యొక్క జన్మదిన సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థుల పక్షాన నేను కావడి సతీష్ అని నేను వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, కేటీఆర్ గారి డెవలప్మెంట్ ఎలా ఉంది మన తెలంగాణలో? ఇప్పుడు చాలా నంబర్ 1 తెలంగాణ అండ్ హైదరాబాద్
సార్ పెద్ద మంచి ఇది డెవలప్మెంట్ అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి మా హైటెక్ సిటీ పోతే చాలామంది బయటికి నుంచి వస్తున్నారు. ఇప్పుడు కంట్రీస్ లైక్ సౌదీ అరబ్, అమెరికా, న్యూజిలాండ్, మస్కత్, దుబాయ్ చాలామంది ఏమంటారంటే హైదరాబాద్ బాగా ఉంది, చాలా డెవలప్ చేసినారు. ఇప్పుడు మనకి మళ్ళా తెలంగాణ రావాలి. ఎందుకు తెలంగాణ రావాలంటే మంచి ఉంది, ఫెసిలిటీ మంచి ఉంది, హెల్త్ అన్నీ కానీ ఏదైనా పని చేస్తే కానీ తెలంగాణ మంచి సంతోషంగా ఉంది. ఇప్పుడు కొట్లాట అవుతుంది. కాంగ్రెస్ పీరియడ్లో చాలా కొట్లాట అయింది, చూసినాం కదా మీరు. చాలా ఇది గొడవ ముస్లిం పేరు మీద, కులం పేరు మీద అన్ని గొడవ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాగుందంటే ఏం గొడవ లేదు, డెవలప్ అంటే చాలా బాగా అయిపోయింది. హైటెక్ సిటీ పోతే దుబాయ్ మొత్తం ఏమంటారు ఇది అవుట్ ఆఫ్ కంట్రీ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. సరే ఎవరు చేసిందంటే కేటీఆర్ సార్. ఎవరు సీఎం ఎవరు అంటే కేసీఆర్ సార్. మన ఇవాళ సార్ బర్త్డే ఉంది, సంతోషం కనిపిస్తున్నారు. అందరూ వచ్చినాం, మన చాలా కార్యకర్తలు వచ్చినాం. ఇప్పుడు నాకేంటే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే సార్ ఇది డెవలప్మెంట్ అన్ని చేసినారు కాబట్టి చాలా రీచ్ చేసినకి వచ్చినాం. ఇలా బ్లడ్ డొనేషన్ ఉంది, అందుకే వచ్చినాం. అండ్ ఒకవేళ కేసీఆర్ కాకుండా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? చాలా సంతోషం. ఇప్పుడు ఎవరు కానీ సార్ అయితే కూడా మంచి మనకి. ఎందుకంటే కేసీఆర్ సార్ కూడా ఉంటే బాగది. అంటే వేరే ప్రభుత్వం చూస్తున్నా కదా అని చెప్పినా కదా. ఇప్పుడు ఇది బీజేపీ ఉంది, ఏం పెద్ద మాట్లాడు ఏం రాదు ఆయనకి. తమ్మాకు గుట్టలు తినాలి ఇది చెప్తే మనతోని కాదు. మనకి శాంతంగా ఉండాలి, మంచిది. పొద్దున ఇది ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంది, ఏమంటారు ఆయన పొద్దున లేస్తే గొడవలే, ఇది చేయాలా. అయితే మీ పరిధిలో ఉంది, ఏం చేసినారు మీరు చెప్పండి. ఏం చేసినారు మీరు? ఏమైనా చేసినారా చెప్పండి, చేస్తే చెప్పాలి మనం. ఇప్పుడు సార్ ఏం చేసిందంటే ప్రజలకి తెలుసు. ఇప్పుడు ప్రజలకి అడగండి మీరు పోయి, ప్రజలకి ఏంది. ఇప్పుడు చాలామంది చెప్తారు ఏంద్రాభాయ్ సార్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళా సార్ వస్తుంది, కేసీఆర్ సార్ మళ్ళా సీఎం అవుతారు. ఇప్పుడు 100% అవుతారు. ప్రధానంగా ఇప్పుడు బడ్డీ కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. మహారాష్ట్రలో ఎంత నంబర్ 1 వస్తుంది పేరు. ఇప్పుడు ముస్లిం వాళ్ళకు కూడా 1 lakh ఇస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు అందరూ, ముస్లిం వాళ్ళు కానీ, హిందూ కానీ, తెలుగు వాళ్ళు, క్రిస్టియన్ అందరు. మీరు చెప్పండి ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నా సార్ వచ్చినప్పుడు, కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఏమైనా ఉన్నారా? గొడవ లేదు, ఏం లేదు, మంచి ఉంది, మంచి తింటున్నారు, అన్నీ బతుకుతున్నారు. అన్ని పని వేరే వాళ్ళు ఎక్కడైనా చేస్తున్నారు. మీరే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు, మళ్ళా కేసీఆర్ సార్ కావాలని. చాలా మంది ఏమంటున్నారంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ మొత్తం కేసీఆర్ అప్పుడపాలు చేసిండు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు మరి? తప్పు ఇది మాటలు మొత్తం. ఇదే నేను చెప్తున్నా కదా, ఇది మొత్తం గోడ ఆలోచన. మళ్ళీ ఇది చేస్తారు ఏం చేయరు వాళ్ళు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీని కానీ. ఇప్పుడు పెద్ద మాట్లాడతారు, ఎలక్షన్ వస్తుంది పెద్ద మాట్లాడతారు, మళ్ళా ఏం చేయరు. ఇప్పుడు సార్ చేసిందంటే 100% డెవలప్మెంట్ చేసినారు. ఇప్పుడు మీరు ట్యాంక్ బండ్ పోయింది, ఇప్పుడు ఏమైంది చూసినారా మీరు? సెగ్రేటెడ్ చాలా రికార్డ్ వస్తుంది మేడం, చాలా రికార్డ్ వస్తుంది. ఇప్పుడు బయటకు సిగరెట్ మొత్తం పైన నుంచి చూస్తే ఫ్లేవర్ ఉందా చూస్తారు, ఏం రా భయ్ ఫోటోలు దిగిలి పోవాలి భయ్. అక్కడ నుంచి హైదరాబాద్ పోయి వచ్చినాం మనం చెప్పాలి. ఎవరైనా కంట్రీలో వస్తే బయట దేశాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి వస్తే మనకి ఫోటోలు దిగి అక్కడ చూపిస్తున్నారు, అరే హైదరాబాద్ శాంతి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మనం కూడా పోవాలి హైదరాబాద్కి అని వస్తున్నారు అందరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.